కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రైట్, బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మొత్తం 10 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ లోని మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళీధర్ రావు అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో సోదాలు చేస్తోంది ఏసీబీ బృందం. ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 10 చోట్ల ఏసీబీ సోదాలైతే కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, ఏదైతే నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 10 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. జూబ్లీస్, బంజారాహిల్స్ లో 2 ప్రాంతాలు, హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో మొత్తం 10 చోట్ల కూడా సోదాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఈఎన్సీగా పనిచేస్తున్న కాలంలో అతను ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల మేరకు ఈ సోదాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. దాదాపు 200 కోట్ల పైచలకు ఆస్తులు ఉన్నట్లుగా అధికారులకు అనుమానం. ఎందుకంటే తన పదవిని అడ్డం పెట్టుకుని పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకున్న ఆలోచన. అంతేకాకుండా ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిగతా ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చెప్పి కూడా ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా అతను రాజీనామా చేసి వెళ్ళిపోయింది. అయితే ఈఎన్సీగా ఉన్న కాలంలోనే అతను పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడు. అంతేకాకుండా అక్రమాలు పాల్పడ్డాని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా అతను తన పదవిని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించే ఆరోపణల మేరకు అతన్ని జూబ్లీస్ తన ఇంట్లో అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అతని దగ్గర పెద్ద మొత్తంలో తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఆస్తులు కూడా బయటపడుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.